వెళ్తున్నాను కదా నాన్న, నాకు వచ్చేటప్పుడు ఏం తెస్తావు? ఏం తేవాలి? ఐస్ క్రీమ్స్ తేనా? నాన్న, అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తెస్తే కరిగిపోతుంది. అబ్బా నిజమేరా, మరేం తీసుకురావాలి నువ్వే చెప్పు. నాకు పెద్ద పెద్ద చాక్లెట్ కావాలి. అలాగే అలాగే. నేను చెప్పింది నువ్వు తెలియదనుకో, నీ కా చెప్పేస్తా. కా అంటే? కా అంటే మీ దోస్తు కట్టిఫ్ అంట, మీతో మాట్లాడమంట. వద్దు నాన్న, నాతో మాట్లాడాలి నాన్న, ఓకేనా? సరేనా? ఓకే, మీరు అడిగినైతే స్కూల్ అయిపోయిన తర్వాత డాక్టర్ అంకుల్ ఇంట్లోనే ఆడుకోవాలి, సరేనా? నందు, అమ్ముల్ని జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ బాయ్, జాగ్రత్త, బాయ్. స్వర్గం అనే పిక్నిక్ స్పాట్ ఎలా ఉంటుందో తెలిసింది కదా. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. చిన్ని, నువ్వు స్వర్గానికి వెళ్ళవా? నేను వెళ్ళను, మా డాడీ దగ్గరికే వెళ్తాను. మీ డాడీ అంటే అంత ఇష్టమా అమ్మా? చాలా ఇష్టం. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు వచ్చేయండి. ఒక్క నిమిషం. ఏం సోములు, ఎలా ఉన్నావు? ఈ మధ్య ఎంత తాగినా నిష ఎక్కట్లేదండి. ఒకసారి నాకు పరీక్ష చేయండి. ఆ మూట కిందేసాయి. తిన్నావా? ఏంటి సోములు, కళ్ళలో కళ్ళలేదు, నాలుకే పిడిచగట్టుకుపోయింది, బాడీలో నాడీ కొట్టుకోవట్లేదు. ఇంకా 3 రోజుల్లో ఈ సిచ్యువేషన్లో అయిపోద్ది, బాల్చి అన్నేస్తావు. ఆయ్ బాబు, అలా కాకుండా చూడండి. ఏం చూసేది? మా ఆవిడకి నేను ఒక్కనే ఒక్కరే గాని నువ్వు హాస్పిటల్కి వస్తే డాక్టర్తో చెప్పి మందులు ఇప్పిస్తా. వస్తానండి. తర్వాత నీ అదృష్టం, ఆ దేవుడి దయ, నీ కర్మ. వచ్చేయి. ఆయ్ పోతానండి. టీ తీసుకోండి. రాంబాబు, టౌన్కి వెళ్తున్నావు కదా, మీ మిస్సెస్కి ఏదైనా తెస్తున్నావా? తనకు నేనేం తెచ్చినా నచ్చదమ్మా, అసలు నేనే నచ్చను. పాపను చూసుకుంటుందని చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఆశే లేదమ్మా. నువ్వేం ఫీల్ అవ్వకు, పాపను మేం చూసుకుంటాం. ఏదో ఒకరోజు తనే మారుతుంది కదా. నా భయం అదేనమ్మా. ఈ విధంగా ఉన్నా పర్వాలేదు, తను ఇంకే విధంగా మారుతుందో. నువ్వేం ఫీల్ అవ్వకు రాంబాబు, అన్నీ అవే సర్దుకుంటాయి. సార్, టౌన్కి వెళ్ళి ఈ మందులు తీసుకురా. ఆ ఇంజెక్షన్ దొరకకపోతే డాక్టర్ మోహన్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయి. ఓకే సార్, ఆయన అరేంజ్ చేస్తారు. ఓకే. అలాగే పాపకి ఏం కావాలో తెచ్చుకో. ఓకే సార్, వస్తాను సార్, వస్తానమ్మా. అలాగే. నీకేమైంది? నేను అందరినీ తప్పించుకొని వచ్చేసరికి నాకు ఎంత భయం రావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ట్రైన్ టైం అవుతుంది. ఎవరు అమ్మ ఎటు వెళ్తుంది? మన కంపౌండర్ గారి భార్య. మరి బ్యాంక్ ఆఫీస్ వెళ్తుంది ఏమో. రాంబాబు గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను టౌన్కి వెళ్తున్నా. మీ భార్య ఇటు బ్యాంక్ మేనేజర్తో వెళ్ళిపోతుందండి. నీకు నువ్వు చెప్పాలరా బాబు. ఏంట్రా బాబు అంత మ్యాటర్? పోను రాంబాబు పైన లేచిపోయిందిరా. నాకు ముందే తెలుసురా బాబు. ఏం ఆనందంగా ఉందిరా నీకు? ఊరంతా గుసగుసలే. నమస్కారం కంపౌండర్ గారు. అయినా అలాంటి వాడితే ఎందుకు ఉంటుందిరా? అదే వయసు అయిపోయిన 2 పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటది. మరి వీడికి వయసు లేదు, డబ్బు లేదు, వయసులో ఉన్నాడది లెగిసిపోక ఏం చేస్తుందిరా? కరెక్ట్గా చెప్పావురా. నీకన్నా సిటీలో బాకీ పని చేసేవాళ్ళు బెస్ట్. నువ్వు ముష్టోడివి. నిన్ను కట్టుకున్న తర్వాత నా బ్రతుకు కూడా ముష్టి బ్రతుకైపోయింది. భార్య ఇటు బ్యాంక్ మేనేజర్తో వెళ్ళిపోతుందండి.
నాన్న లేకు నాన్న లేకు నాన్న. ఏడవద్దు చిన్ని. తాతయ్య తాతయ్య, హే మా తాతయ్య తెచ్చాడు. హే హే నాకు ఇంకా అసలు డింగి చక్క, డింగి చక్క. చిన్ని, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తోటలోకి వెళ్ళి ఫ్రెండ్స్తో